రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు నీళ్ళన్నీ కూడా దండిగా నిలబడిపోయినాయనేటువంటి విషయాన్ని మా పిల్లలు మా యువకులందరూ కూడా ఫోన్ చేసి పొద్దున స్వామి మా అమరావతి నగర్లో రాత్రంతా భారీ వర్షం వచ్చింది, రోడ్లు ట్రైన్లు లేక రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి, ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా పిల్లలందరూ కూడా ఫోన్ చేసి చెప్పడంతో నేను నా భార్య పొద్దున్నే మా వార్డులోకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. రోడ్లు ట్రైన్లు లేవని మేము నిరంతరం ఒక సంవత్సరం నుంచి కౌన్సిల్లో కొట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ చీమగుట్టినట్టు లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఒకసారి నా అమరావతి నగర్ ప్రజలు, మాకు ఓట్లేసిన ప్రజలు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీని కానీ బీజేపీని కానీ కాకుండా అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ నీళ్ళల్లో వర్షం వస్తే నీళ్లు ఇళ్లలోకి పోతున్నాయి. అక్కడ చూడండి, ఆ ఇంట్లోకి పోయినాయి. ఈ ఇంట్లో పోవాలంటే మెట్లు ఎక్కాలంటే కూడా ఇక్కడ మళ్ళీ నీళ్ళలో వంకలో దిగి పైకి ఎక్కాలా. ఇటువంటి పరిస్థితి మా అమరావతి నగర్లో ఉంది. దయచేసి అధికారులు ఇప్పటికైనా, ఎందుకంటే మా మీద కక్ష కాదు, మేము పార్టీ మారినామని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ వాళ్ళు మా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. దయచేసి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్లకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి నా ప్రజల కోసం చేతులు జోడించి అడుక్కుంటున్నా. వెంటనే నా ప్రజల శ్రేయస్సు కోసం, నా వార్డు అభివృద్ధి కోసం నేను పార్టీ మారాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్న రోజు నాకు న్యాయం జరగలేదు, నన్ను వార్డులో కూడా రానిలేదు కాబట్టి నాకు న్యాయం జరగలేదు, మాకు ఇబ్బంది జరిగింది, మా ప్రజలకు ఇబ్బంది జరిగింది. మాకు ఓట్లేసిన ప్రజలను కూడా మమ్మల్ని కలనీయకుండా చేసినారు. కాబట్టి ఇప్పుడైనా, ఎందుకంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ పోయింది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గారు గెలిచారు, ఆయన అభివృద్ధి అనేటువంటి నినాదంతో ప్రజలకు రావడం జరిగింది. ఆయన ప్రజలందరూ కూడా మెచ్చుకొని ఓట్లేసి ఆయన గెలిపించడం జరిగింది. ఆయన దగ్గరకు వస్తే మా వార్డు అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే మేము పార్టీ మారాం. ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన అయితే సబ్జెక్టులన్నీ కూడా కౌన్సిల్లో ఆయన కమిషనర్కి చెప్పి శక్తివంతులను కూడా పెట్టిస్తున్నాడు. కానీ కౌన్సిల్లో అడ్డుకుంటున్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ చైర్మన్కు, కౌన్సిలర్లకు చేతులు జోడించి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నా, నా వార్డును అభివృద్ధి చేసుకోవడానికి, నా వార్డులో ట్రైన్లు కాలువలు వేయించడానికి మీరు ప్రయత్నం చేసి నా వార్డు ప్రజల కష్టాలు తీర్చాల్సిందిగా మీ అందరికీ కూడా చేతులు జోడించి వేడుకుంటూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకులు.